రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే 20 ఏళ్ల ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి సీఎం నారా చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ కార్యక్రమం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవరా రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం. ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళీ అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు, ఇంకా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకి అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజుకి కానీ తర్వాత రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. 28 సంవత్సరాల్లోనే ఆయన ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు 9 టర్ములు కంటిన్యూగా ఎమ్మెల్యేగా, అదేవిధంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలని ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆయన చేసిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఏంటి జరుగుతున్నాయంటే ఆయన ముందు చూపుతోటి ఆయన ఆలోచన విధానంతో ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మన సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతో ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కరు జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన సంకల్పం ఒకటే,
ఈరోజు 2047 లోపల పేదరికం ఉండకూడదు, పేదరికం నిర్మూలన చేయాలి అనేది ఆయన ఉద్దేశం కూడా. ఆయన స్ఫూర్తి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన ఆలోచన విధానం కూడా 20 సంవత్సరాలు ముందు ఆలోచిస్తుంటాడు. 20 సంవత్సరాల్లో మనకి ఏమొస్తుంది, మన రాష్ట్రానికి ఏం చేస్తే మన ప్రజలు బాగుంటారు, మనం ఇప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పటికి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమంగా ఉంటుందని ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మన 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత చిన్న 5 సంవత్సరాలు ఈ గ్యాప్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రం కూడా మళ్ళీ అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. అదే కానీ కంటిన్యూషన్ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఈరోజు ఇచ్చారు. కలిసి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ఆయన నుండి నూరేళ్లు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సుతోటి ఈ రాష్ట్రాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఏ విధంగా ఎన్ని గంటలు పనిచేస్తాడో ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పలే, రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఆయన అన్ని విధాలకు కూడా ఆరోగ్యవంతంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటూ ఆయనకి మరోసారి మన జిల్లా అదే మన నియోజకవర్గం అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఒంగోలు మన పార్టీ ఆఫీసులో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు సంతోషంగా మనం కేక్ కటింగ్తో కూడా జరుపుకున్నాం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూన్ నెలలో అంటే 4వ పర్యాయము వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అహర్నిశలు పనిచేయటం అనేది చూసాం. నా రాజకీయ జీవితంలో కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో భారతదేశంలోనే ఇంత కష్టపడే వ్యక్తి అనేది ఎక్కడా చూడలేదు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు 47 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది కూడా చేసి 9 పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా కూడా ఉంటూ 4 పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి వారు. వారికి ఉన్న అనుభవం అనేది ఈ దఫా ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది ఎక్కువగా వారి మనసులో పెట్టుకొని సంక్షేమ పథకాలు అనేది కూడా మేనిఫెస్టోలో చెప్పినట్టు విధంగా కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పథకాలు అనేది కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాననే దానికి దాదాపు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఈరోజు గ్యారంటీగా కూడా రాబోతున్నాయని చెప్తున్నా. అదేవిధంగా వారు అనుకున్నట్టుగా కూడా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల పైన కూడా ఇచ్చేదాని కొరకు వారు ఎన్నో కృషి చేయటం అనేది దగ్గర ఉంటున్నాం కాబట్టి చూస్తున్నాం. ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా కూడా ఆ మంత్రులతో అందరితో కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నాకేం చేస్తారనేది అడగటం కూడా తెలుసుకున్నాం. అందుకే ఈ 10 నెలల్లో కూడా చూసాం మనం అమరావతికి అనేది దాదాపు 35,000 కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు బ్యాంకులో కూడా ఉన్నాయి. ఆ అమరావతి నిర్మాణం అనేది కూడా 2 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి చేస్తామనేది మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అది ఆ విధంగా జరిగేదానికి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రోత్సాహించడం కూడా చూస్తున్నాం. మోడీ గారు 2వ తారీఖు అమరావతికి వచ్చి మరలా కూడా రీస్టార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కూడా చేయటం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2047వ సంవత్సరంలో ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ఆలోచించడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే వారు మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు వారు ఫారిన్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా చెప్తున్నారు ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆయన అంటే వారి జన్మదినం జరుపుకునే దానికి వెళ్ళేటప్పుడు భువనేశ్వరమ్మ గారు లోకేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించేది ప్రతిదీ కూడా అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా
మీరు ఇవాళకి ఏ ట్రాఫిక్ ఎట్లుంటుందో చూడాలనేదాన్ని. కానీ నేను ఆలోచించేది 20 సంవత్సరాలకి అటువంటి చూపు ఉన్నది. కానీ ముందు ఉంటేనే హైదరాబాద్ కూడా నేను ఎంతో డెవలప్ చేయగలిగాను. ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేసుకునేదానికి నేను ఎప్పుడు కూడా ముందుకెళ్తానని కూడా చెప్పడం అనేది గౌరవంగా మనం భావిస్తూ, మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏంటంటే, ఎప్పటి నుంచో నేను మన సోదరులు దామచర్య జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందని వారు చెప్పడం కూడా జరిగింది. బట్టే ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమెంతో సంతోషంగా దాదాపు 657 ఎకరాలకి 115 కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది. ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము, గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది. ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నంబర్ 207 నగరహారం గేట్ దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినది ఉన్నప్పుడు దానికి LHS అనేది లో హైట్ సబ్వే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది. శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది. గడిచిన 15 సంవత్సరాల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు నేను తూర్పు పక్కన ఒక బైపాస్ నిర్మాణం కావాలనేది పదే పదే ప్రతిపాదనలు పెట్టినప్పుడు దానిని కూడా తీసుకురావటం అనేది చూసాం. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది. ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రి వారికి ఇచ్చిన తర్వాత వారు ఆదేశాలు ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఉన్నప్పుడు కూడా అది మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులందరూ జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, మంత్రి గారు కూడా మన స్వామి గారు అందరు కలిసి కూర్చొని దాన్ని కూడా ఫైనలైజ్ చేయడం అనేది కూడా చెప్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు. మొన్నే చెప్పారు అప్పుడు అమృత్ 2.0 కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిచ్చి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుందని ఎప్పుడు కూడా అంటున్నారు. అయిపోయి ఇప్పుడు హైబ్రిడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చేస్తాయి. అట్లా స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరంగా జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఈ ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో కూడా వర్ధిల్లాలి. వారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన కూటమి మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం మేనిఫెస్టో అన్నీ కూడా కూటమి అంటే చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఈ కూటమిలో అందరూ కూడా సభ్యులుగా ఉన్నబట్టి ఆ కూటమి ఏ విధంగా పరిపాలిస్తున్నదే చూస్తూ వస్తున్నాం. సక్సెస్ఫుల్గా రావటం అనేది ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు కూడా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి లోకేష్ బాబు గారు కూడా వారి సూచనలతో కూడా ఈ అభివృద్ధి అనేది కూడా మనం చేసుకొని రావటం అనేది తెలుపుకుంటూ మేము ఇంకా అది కూడా కాదు ఉన్నప్పుడు కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో కూడా జనార్దన్ గారు మేము కూడా ఆలోచించి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా కార్యక్రమాలు కూడా చూడటం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అంటే ఈ 10 మాసంలోనే ఇంత తృప్తికరమైన అభివృద్ధి అనేది కూడా జరుగుతుందనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ బాబు గారు, అదేవిధంగా జనార్దన్ గారి సహకారంతో కూడా మేము మా కుటుంబం అనేది ఎంతో సంతోషంగా ఇటువంటి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నామని చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు.